నూకలున్నాయి అందుకే బతికిపోయాడు అంటారు పెద్దలు. నిజమే, ఆదిలాబాద్ జిల్లాలో ఓ పెద్ద ప్రమాదం కాస్లో తప్పిపోయింది. ఆ ప్రమాదం చూసిన వారు ఎంతమంది పోయారో అనుకుంటారు. కానీ అందరూ సేఫ్ గా బతికి బట్టకట్టారు. ఓ ఆర్టీసీ బస్సు నేషనల్ హైవే 44 దిగి నిర్మల్ వైపు మలుపు తీసుకుంటోంది. అటుపక్క నుంచి లారీ వస్తోంది. లారీ వస్తోందన్న విషయాన్ని గమనించి కూడా ఆర్టీసీ బస్ డ్రైవర్ ఆగలేదు. అలాగే రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. దాంతో లారీ డ్రైవర్ రైట్ కి కట్ చేసి పెద్ద ప్రమాదం జరగకుండా ఆపగలిగాడు. 2 వాహనాలు అలా రాసుకుంటూ వెళ్లిపోయాయి. ఏమాత్రం లారీ డ్రైవర్ లెక్క తప్పినా బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులకు పెద్ద ప్రమాదమే జరుగుండేది. నూకలున్నాయి అందుకే బతికిపోయాడు అంటారు పెద్దలు. నిజమే, ఆదిలాబాద్ జిల్లాలో ఓ పెద్ద ప్రమాదం కాస్లో తప్పిపోయింది. ఆ ప్రమాదం చూసిన వారు ఎంతమంది పోయారో అనుకుంటారు. కానీ అందరూ సేఫ్ గా బతికి బట్టకట్టారు. ఓ ఆర్టీసీ బస్సు నేషనల్ హైవే 44 దిగి నిర్మల్ వైపు మలుపు తీసుకుంటోంది. అటుపక్క నుంచి లారీ వస్తోంది. లారీ వస్తోందన్న విషయాన్ని గమనించి కూడా ఆర్టీసీ బస్ డ్రైవర్ ఆగలేదు. అలాగే రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. దాంతో లారీ డ్రైవర్ రైట్ కి కట్ చేసి పెద్ద ప్రమాదం జరగకుండా ఆపగలిగాడు. 2 వాహనాలు అలా రాసుకుంటూ వెళ్లిపోయాయి. ఏమాత్రం లారీ డ్రైవర్ లెక్క తప్పినా బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులకు పెద్ద ప్రమాదమే జరుగుండేది.